హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు క్లాస్లో మనం గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు చాలామంది గవర్నర్ జనరల్స్ మన భారతదేశంలో బ్రిటిష్ వారి తరపున పాలించడం జరిగింది. అందులో గవర్నర్ జనరల్స్, వైస్రాయ్స్, భారత గవర్నర్ జనరల్స్ ఇలా చాలామంది చేంజ్ అవుతూ రావడం జరిగింది. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది యూపీఎస్సీ కానీ మన పిఎస్సి కానీ అవి ఇప్పుడు రీసెంట్గా నిర్వహించబోతున్న టెట్ డిఎస్సి ఇటువంటి ప్రతి ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ ఇందులో చాలా ఉంటాయి. సో ఒకసారి కంటెంట్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ పరంగా చాలా పనికొస్తుంది. నేను ఇక్కడ ప్రతి గవర్నర్ జనరల్ వైజ్గా వారి కాలంలో చేపట్టిన చర్యల గురించి, వారి కాలంలో జరిగిన సంఘటనల గురించి ఇండివిజువల్ వైజ్గా ఇందులో ఉంచడం జరిగింది. డెఫినెట్గా ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలా గవర్నర్ జనరల్స్ గురించి క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. డెఫినెట్గా 2-3 మార్క్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ అవుతుంది. సో ఈ మధ్య టెట్ టీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. సో క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ చూడండి, గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా. ఇందులో ఫస్ట్ మనకి బెంగాల్కి తరపున స్టార్ట్ అవుతుంది గవర్నర్ జనరల్ అనేది. సో ఫస్ట్ బెంగాల్కి మొదటి గవర్నర్గా ఉన్న వ్యక్తి వచ్చేసి డ్రేక్. సో డ్రేక్ అనే వ్యక్తి బెంగాల్కి మొదటి గవర్నర్గా ఉంటాడు. సో ఈ ఫస్ట్లో నేను దాదాపు మీకు కన్ఫ్యూజన్ పాయింట్స్ లేకుండా మొట్టమొదటి ఇలా చిట్ట చివరి ఎవరున్నారో ఇక్కడ నేను 6 పాయింట్స్ రావడం జరిగింది. దీని తర్వాత గవర్నర్ జనరల్ వైజ్గా టాపిక్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే బెంగాల్ మొదటి గవర్నర్ డ్రేక్, అలాగే బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. సో ఓన్లీ గవర్నర్ అంటే డ్రేక్ వస్తుంది, గవర్నర్ జనరల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్. సో ఇది కన్ఫ్యూజన్ పాయింట్స్ అందుకని ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ చట్టం. ఆ తర్వాత బెంగాల్ అయిపోయింది, తర్వాత భారత్ జరుగుతుంది. భారత మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి విలియం బెంటింగ్, ఇది 1833 చార్టర్ చట్టం ప్రకారం. ఆ తర్వాత చూడండి, భారత మొట్టమొదటి గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్. ఇక్కడ వైస్రాయ్ అనే పది కొత్తగా తీసుకురావడం జరుగుతుంది, దానికి లార్డ్ కానింగ్ అన్నమాట. 1858 చట్టం ప్రకారం ఇది. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, భారత చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. స్వతంత్రం వచ్చే ముందు ఈయన ఉంటాడు. ఇక ఈయన తర్వాత స్వతంత్ర భారత్, ఇక్కడ చూడండి స్వతంత్ర, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. స్వతంత్ర భారత మొదటి అలాగే చివరి. సో ఈయనని ఎవరైనా సి రాజగోపాలాచారి. సో ఇవి కొంచెం కన్ఫ్యూజన్ పాయింట్స్ ఒక దగ్గర నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా గవర్నర్ జనరల్ వారి కాలంలో చేసిన సంఘటనలను ఒకసారి డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్స్. ఫస్ట్ చూడండి డ్రేక్. నేను ఇయర్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క పరిపాలన ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఉంటుందో. సో వారి కాలంలో జరిగిన ముఖ్యమైన విషయాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టెట్ డిఎస్సి ఈ విధంగా దేనికి ఏ ఎగ్జామ్ అయినా కానీ పనికొచ్చే విధంగా ఉంటుంది ఇది. డెఫినెట్గా చూడండి. సో ఇక్కడ డ్రేక్. సో డ్రేక్ కాలంలో జరిగింది ఏంటంటే మెయిన్గా 2 సంఘటనలు జరుగుతాయి. 1756 జూన్ 20 నాడు చీకటి గది ఉదంతం జరుగుతుంది. సో ఈ చీకటి గది ఉదంతం అనే విషయం ఏంటి మరి అని అనుకుంటే, ఇది విషయం కనుక మీకు తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇందులో దాదాపు బ్రిటిష్కి సంబంధించిన చాలామంది గ్రేట్ అంటే వ్యాపారస్తులు భారతదేశానికి వస్తారు కదా, వాళ్ళందరినీ ఒకటే రూమ్లో ఉంచేసి చంపేస్తారన్నమాట ఇండియా తరపున ఎవరో. సో దానికి సంబంధించి చీకటి గది ఉదంతం ఈయన కాలంలో జరుగుతుంది, June 20, 1756 నాడు. సో నెక్స్ట్ ప్లాసీ యుద్ధం జరుగుతుంది, మనకు తెలుసు కదా, సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్. June 23 నాడు 1757లో జరుగుతుంది. ఎవరి కాలంలో? ఇది డ్రేక్ యొక్క కాలంలో. సో ఇది డ్రేక్ గురించి. నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్ యొక్క కాలంలో 1759లో చెన్సురా లేదా బేదర యుద్ధం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు రాబర్ట్ క్లైవ్ గురించి ఇంతే ఉందా, ఆయన చాలా గొప్ప విషయాలు జరిగాయి కదా ఆయన కాలంలో అంటే, నేను ఇక్కడ కంటిన్యూగా ఇయర్ వైజ్ వెళ్తున్నాను. చూడండి, 56 to 58 డ్రేక్ ఉంటాడు, 58 నుంచి 60 వరకు రాబర్ట్ క్లైవ్ వస్తాడు. దీని తర్వాత కూడా రాబర్ట్ క్లైవ్ ఇక్కడ ఉన్నాడు, చాలా జరుగుతాయి, అవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈయన కాలంలో మాత్రం ఇక్కడ ఈ 2 జరుగుతాయి. నెక్స్ట్ వాన్ సిట్టాట్ వస్తాడు 1760 to 65. ఈయన కాలంలో వందవాసి యుద్ధం 1760లో, ఆ తర్వాత మూడో పానిపట్ యుద్ధం 61లో, ఆ తర్వాత బాక్సర్ యుద్ధం 64లో. ఈ మెయిన్ ముఖ్యమైన యుద్ధాలు వాన్ సిట్టాట్ కాలంలో జరుగుతాయి. ఇక 65 తర్వాత రాబర్ట్ క్లైవ్ వస్తాడు, 65 to 67 వరకు ఉంటాడు ఈయన. వెరీ ఇంపార్టెంట్. ఈయన కాలంలో 1765లో అలహాబాద్ ఒప్పందంతో బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. సో చూడండి, క్వశ్చన్ అడిగే ఆస్కారం ఏ విధంగా ఉంటుంది. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? సో ఎవరు మరి? రాబర్ట్ క్లైవ్. దీని నుంచి దాదాపు 100 క్వశ్చన్లు కూడా తీయవచ్చు ఈ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసేదాన్ని బట్టి. డెఫినెట్గా చూడాల్సిందే. సో ఇది ద్వంద్వ ప్రభుత్వం. ఏ ఒప్పందం? అలహాబాద్ ఒప్పందం. సో నెక్స్ట్, ఈయన గొంతు కోసుకొని చనిపోయాడు, దీన్ని సపూకి అంటారట. సో ఈ రాబర్ట్ క్లైవ్ చాలామంది హింసించాడు మనకు తెలుసు. సో ఆయన చావు కూడా చూడండి,
గొంతు కోసుకొని తానే చనిపోతాడట, దానిని సపోకి అని అంటారట. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఈయన టైంలో. సో ఈయనని బ్రిటన్ ప్రధాని అయిన విలియం పిట్ ఏమన్నాడు, దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని అని అనడం జరిగింది. సో ఈ విధంగా అడగచ్చు, దివి నుంచి భూమికి దిగి వచ్చిన సేనాని అని ఎవరిని పిలిచారు అని అంటే రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ ఈయనని ఆర్కాట్ వీరుడు, భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు అని కూడా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఇది రాబర్ట్ క్లైవ్ గురించి. నెక్స్ట్ వెరెల్స్ వస్తాడు రాబర్ట్ క్లైవ్ తర్వాత. 67 to 69 ఉంటాడు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది. దీని తర్వాత 1770లో మధ్య భారతంలో తీవ్ర కరువు వచ్చింది ఈయన కాలంలో. సో వెరెల్స్ తర్వాత కార్టియర్ 69 to 71, ఈయన జస్ట్ తాత్కాలికంగా నియమింపబడతాడు. ఇక ఆ తర్వాత వస్తాడు బ్రిటిష్, ఇక ఈయన కాలం నుంచి చాలా సంస్కరణలు జరిగాయి. అతనే వారన్ హేస్టింగ్స్. 1773 to 85 వరకు ఉంటాడు వారన్ హేస్టింగ్స్. ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో ఈయన కాలంలో చూడండి ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేశాడు. ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేశాడు ఎవరు? వారన్ హేస్టింగ్స్. ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇక్కడ చూడొచ్చు రాబర్ట్ క్లైవ్. వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కలెక్టర్ పదవిని సృష్టించాడు. ఇప్పటికీ నడుస్తున్న కలెక్టర్ పదవిని ఎవరు సృష్టించారనంటే వారన్ హేస్టింగ్స్, గుర్తుంచుకోవాలి. శిస్తు వసూలుకి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేశాడు. చాలా క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ దాదాపు వారన్ హేస్టింగ్స్ నుంచే ఉంటాయి. మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఈ పాయింట్స్. ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి కలెక్టర్ పదవి సృష్టించాడు. శిస్తు వసూలుకి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, వెరీ ఇంపార్టెంట్, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేసింది ఈయననే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది కూడా ఈయననే. 74 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం రోహిల్లా యుద్ధం జరుగుతుంది. 1775లో నందకుమార్ ఉరితీయబడ్డాడు. ఎవరైనా విచారణ ద్వారా బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డ మొదటి వ్యక్తి అన్నమాట ఈయన. నెక్స్ట్ 76 మనుధర్మ, కోడ్ ఆఫ్ జెంటో లాస్ పేరుతో ఆంగ్లంలోకి అనువాదం అనేది జరిగిందన్నమాట ఈయన కాలంలోనే. ఆ తర్వాత 75లో బెనారస్ సంఘటన జరుగుతుంది, చైత్ సింగ్. నెక్స్ట్ 84లో విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీని ఏర్పాటు చేస్తాడు. అభిజ్ఞాన శాకుంతలం నుండి ఆంగ్లంలోకి అనువదించారు. ఆ తర్వాత విల్కిన్స్ భగవద్గీతను సాంగ్ సెలెస్టియల్ పేరుతో ఆంగ్ల అనువాదం చేస్తాడు ఈయన కాలంలోనే. సో ఇవన్నీ ముఖ్యమైన పాయింట్స్ అన్నమాట ఈయన కాలంలో. ఆ తర్వాత హాలెడ్ అనే వ్యక్తి హిందూ కోడ్ రచిస్తాడు. ఆ తర్వాత హుగ్లీ వద్ద ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటవుతుంది. బెంగాల్ గెజెట్ జేమ్స్ అగస్టన్ హిక్కీ ద్వారా ప్రారంభమవుతుంది. సో బెంగాల్ గెజెట్ మొట్టమొదటి వార్తాపత్రిక జేమ్స్ అగస్టన్ హిక్కీ ద్వారా ఈయన టైంలోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బెంగాల్ అట్లాస్ని మేజర్ రన్నెల్ మనం తెలుసు కదా, మనం చూస్తాం హిస్టరీలో, ఆయన 1781లో ప్రారంభించడం జరుగుతుంది బెంగాల్ అట్లాస్ని. ఆ తర్వాత రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా ఈయన కాలంలోనే జరుగుతుంది. పిట్స్ ఇండియా చట్టం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. పిట్స్ ఇండియా చట్టం 84లో వారన్ హేస్టింగ్స్ తెస్తాడు. సో ఆ తర్వాత నేరారోపణ విచారణ ఎదుర్కొన్న ఏకైక గవర్నర్ ఈయనని. కోశాగారంని కలకత్తా నుంచి ముర్షిదాబాద్ మార్చాడు ఈయన. చూసుకుంటే ఎక్కువ కాలం పాలించింది కూడా ఇక్కడ మనకు వారన్ హేస్టింగ్సే అవుతుంది. సో చూసుకోండి వారన్ హేస్టింగ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ కారన్ వాలిస్ వస్తాడు. 85 to 93 వరకు కారన్ వాలిస్ యొక్క పాలన ఉంటుంది. ఈయన కాలంలో చూసుకుంటే 1791లో జొనాథన్ డంకన్ అనే వ్యక్తి సంస్కృత కళాశాలను వారణాసిలో స్థాపించాడు మెయిన్. ఆ తర్వాత జమీందారీ చట్టం, శాశ్వత శిస్తు పరిష్కార చట్టాన్ని 93లో ప్రవేశపెట్టాడు. మెయిన్ ఇంపార్టెంట్, సివిల్ సర్వీసెస్ పితామహుడుగా ఈయనను పిలిచారు. పోలీస్ న్యాయ సంస్కరణలో ప్రవేశపెట్టాడు. న్యాయశాఖ పోలీస్ శాఖని వేరు చేసి డిఎస్పీ పదవిని ఏర్పాటు చేశాడు కారన్ వాలిస్. అలాగే ఈయన కాలంలో 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది. 4 సర్క్యూట్ కోర్టులని ఏర్పాటు చేశాడు. సో ఈయన కాలంలో చూసుకుంటే సివిల్ సర్వీసెస్ పితామహుడు, జమీందారీ చట్టం, న్యాయశాఖ పోలీస్ శాఖ ఏర్పాటు, ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్. జమీందారీ చట్టం చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈయన తర్వాత సర్ జాన్ షోర్ వస్తాడు 93 to 98. ఈయన వారన్ హేస్టింగ్స్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అధ్యక్షుడిగా ఇంతకుముందు పనిచేసేవాడు. ఆ తర్వాత గవర్నర్ జనరల్ అయ్యాడు. జమీందారీ వ్యవస్థను రూపొందించింది ఈయన. మనకు ఇంతకుముందు చూసాం కారన్ వాలిస్ దాన్ని ఇక్కడ చట్టం తీసుకొస్తే దీన్ని రూపొందించాడు అన్నమాట ఈయన. నెక్స్ట్ 10 లార్డ్ వెల్లస్లీ 98 to 1805 వరకు ఉంటాడు. బెంగాల్ టైగర్ అనే బిరుదు పొందాడు వెల్లస్లీ. సైన్య సహకార పద్ధతి చాలా ఇంపార్టెంట్. 98లో లార్డ్ వెల్లస్లీనే ప్రారంభించాడు. నెక్స్ట్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం, 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం కూడా ఈయన కాలంలోనే జరుగుతుంది. మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేశాడు, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం కలకత్తాలో విలియం కాలేజ్ ఏర్పాటు చేశాడు. ఇది వెల్లస్లీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని. నెక్స్ట్ జార్జ్ బర్లో, ఈయన టైంలోనే వెల్లూర్ సైనికుల తిరుగుబాటు జరుగుతుంది. నెక్స్ట్ మింటో వన్ 1807 to 13 వరకు ఉంటాడు. ఇది 1809లో అమృత్సర్ ఒప్పందం రంజిత్ సింగ్ తోటి చేసుకుంటాడు. ఇక్కడ రంజిత్ సింగ్ అనే వ్యక్తి మనం చూసుకోవచ్చు. అక్కడ మథురా ఆ ఏరియాకి సంబంధించి రాజు ఉంటాడు కదా రంజిత్ సింగ్, ఆయనకు సంబంధించి ఈయన మింటో వన్ ఆయనతోటి అమృత్సర్ ఒప్పందం కుదుర్చుకుంటాడు. దీని ద్వారా బ్రిటిష్ పంజాబ్కు మధ్య సట్లెజ్ నది సరిహద్దుగా మారింది.
నెక్స్ట్ మార్కెస్ హేస్టింగ్స్ అనే వ్యక్తి 1813-23 నేపాల్ యుద్ధం జరుగుతుంది. మరాఠాను ఆక్రమించి పీష్వా పదవిని రద్దు చేసింది మార్కెస్ హేస్టింగ్, వెరీ ఇంపార్టెంట్. పిండారి దారిదోపిలను ఆయన అణిచివేశాడు. బాంబే ప్రెసిడెన్సీని ఈయన ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ అమరెస్ట్ వస్తాడు 1823-28 వరకు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని గవర్నర్ జనరల్స్ మాత్రమే తెలుసు. ఇక్కడ నేను ఇయర్ వైజ్గా కాలక్రమంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు గ్రూప్స్, సివిల్స్ దేనికి ప్రిపేర్ అయినా కానీ ఈ క్వశ్చన్స్ పనికొస్తాయి, డెఫినెట్గా మిస్ అవ్వద్దు. అమరెస్ట్ మొదటి బర్మా యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత విలియం బెంటింగ్ వస్తాడు, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి విలియం బెంటింగ్ టైంలో. ఒకసారి చూడండి. సతీసాగమన నిషేధ చట్టం తీసుకొస్తాడు. స్థానిక న్యాయస్థానంలో ప్రాంతీయ భాషను ఉపయోగించుకోవచ్చని నియమం తెచ్చాడు. దగ్గులని దాపిడి దొంగలని అణిచివేశాడు. కారన్వాలిస్ ఏర్పాటు చేసిన సర్కిట్ కోర్టులని రద్దు చేశాడు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు. చార్టర్ చట్టం తీసుకొచ్చాడు 1833లో. అలాగే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాడు. వెండి రూపాయి నాణ్యాన్ని చెలామణిలోకి తెచ్చాడు భారత్లో. అలాగే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడిని నియమించాడు, అందులో మెకాలే మొదటివాడు. చాలా ఇంపార్టెంట్ ఈ సతీసమన నిషేధ చట్టం. అలాగే ఇక్కడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ప్రాంతీయ భాషను ఉపయోగించుకోవచ్చని కొత్తగా తీసుకొచ్చాడు. కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన పనికొచ్చే పనులు చేశాడన్నమాట విలియం బెంటింగ్. ఆ తర్వాత మెట్కాఫ్ 35-36 1 year ఉంటాడు. వార్తాపత్రికల మీద ఆంక్షలను ఎత్తివేసి స్వేచ్ఛ కలిగించాడు. అందువల్లనే ఇతనిని లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి బిరుదు అంటే చార్లెస్ మెట్కాఫ్. నెక్స్ట్ ఆక్లాండ్ 36-42 తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశాడు. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 39లో జరిగింది ఈయన టైంలో. నెక్స్ట్ ఎలెన్బరో 42-44 మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం ముగిసింది. సింధ్ ఆక్రమణ చేశాడు, బానిసత్వాన్ని రద్దు చేశాడు ఎలెన్బరో. ఆ తర్వాత హార్డింగ్ 1 మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం జరుగుతుంది. గోండులని అణిచివేశాడు. గోండుల తిరుగుబాటుని హార్జిన్ 1 అణిచివేశాడు. నరబలి నిషేధ చట్టం తీసుకొచ్చాడు. 1845 డేన్స్ స్థావరాలు, వీటిని 120 లక్షలకి కొనుగోలు చేశాడు. డేన్స్ అంటే డెన్మార్క్ వాళ్ళకి సంబంధించినవి కొంటాడైన. సో ఈ నరబలి నిషేధ చట్టం అనేది చాలా గ్రేట్ వర్క్ ఇది హార్జిన్ 1 టైంలో. నెక్స్ట్ డలౌసీ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. 48-56 వరకు ఉంటాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం 48 వెరీ ఇంపార్టెంట్. ఎవరు? డలౌసీ. దీని ప్రకారమే సతారా, జైత్పూర్, సంబల్, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగ్పూర్ అవధ్లని ఆక్రమించేసుకున్నాడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం. సో నెక్స్ట్ ఇది క్యాస్ట్ డిసేబిలిటీ యాక్ట్ని ప్రవేశపెట్టాడు 50లో. ఆ తర్వాత కలకత్తా, డైమండ్ హార్బర్ల మధ్య టెలిగ్రాఫ్ లైన్ నిర్మించాడు 51లో. వెరీ ఇంపార్టెంట్, టెలిగ్రాఫ్ లైన్ నిర్మించింది డలౌసీ. అలాగే మొదటి తపాలా బిల్లును ప్రవేశపెట్టింది కూడా డలౌసీ 52లో. మళ్ళా బాంబే, థానే మధ్య మొట్టమొదటి రైల్వే లైన్, భారత్లో మొట్టమొదటి రైల్వే లైన్ 34 kilometers నిర్మించింది కూడా డలౌసీనే 53లో. ఆ తర్వాత వుడ్స్ డిస్పాచ్ ఈయన టైంలోనే వచ్చింది ఎడ్యుకేషన్ సంబంధించి 54లో. ఆ తర్వాత వితంతు పునర్వివాహ చట్టాన్ని 56లో ప్రవేశపెడతాడు. 7న మొదటి అధికార వితంతు పునర్వివాహ చేయించాడు ఈయన డిసెంబర్ 7న. మనం చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశాడు. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం జరుగుతుంది. 1849లో సిక్కుని ఆక్రమించాడు డలౌసీ. నెక్స్ట్ వైస్రాయ్ల పాలన. సో ఇక్కడి వరకు డలౌసీ వరకు గవర్నర్ జనరల్ ఉంటే, డలౌసీ తర్వాత గవర్నర్ జనరల్ అనే పదవిని తీసేసి వైస్రాయ్ల పాలన అనేది ప్రారంభమవుతుంది, కొత్త పదవి. సో మరి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ కానింగ్. సో ఈయన 56-57 గవర్నర్ జనరల్గా వర్క్ చేసి ఆ తర్వాత పదవిని చేంజ్ చేసి వైస్రాయ్గా చేంజ్ చేశారు కదా, దాన్ని 58-62 వరకు పనిచేస్తాడు మొట్టమొదటి వైస్రాయ్ ఈయన. నెక్స్ట్ 57లో 3 విశ్వవిద్యాలయాలు కలకత్తా, బొంబాయి, మద్రాస్ స్థాపన జరుగుతుంది. మొట్టమొదటి విద్యాలయాలు అవే 3 మొత్తం 57లో. అలాగే భారత ప్రభుత్వ చట్టం 58లో వచ్చింది. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం తీసుకొచ్చాడు. ఆ తర్వాత పోర్ట్ఫోలియో వ్యవస్థ ఏర్పాటు, బడ్జెట్ విధానం ప్రవేశపెట్టాడు. ఆదాయ పన్నుని ప్రవేశపెట్టాడు. దేశ భాష పత్రికలపై ఆంక్షలు విధించాడు. ఈయన టైంలోనే శ్వేత తిరుగుబాటు జరిగింది. సో ఇది లార్డ్ కానింగ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మొట్టమొదటి వైస్రాయ్, ఈ 3 విశ్వవిద్యాలయాలు, ఈ భారత ప్రభుత్వ చట్టం, అలాగే ఇవి కొన్ని కీలకమైన సంస్కరణలు, వెరీ ఇంపార్టెంట్ లార్డ్ కానింగ్ టైంలో ఇవి. నెక్స్ట్ 22 ఒకటవ ఎల్జిన్ 62-63 వహాబీ ఉద్యమం ఈయన టైంలోనే జరిగింది. ధర్మశాలలో చంపబడ్డాడు. ఇతని స్థానంలో తాత్కాలిక గవర్నర్స్గా రాబర్ట్ నేపియర్, డానిసన్ పనిచేశారు. ఇక ఆ తర్వాత సర్ జాన్ లారెన్స్ వస్తాడు 64-69. స్కాలర్షిప్ విధానం ప్రవేశపెట్టాడు. భూటాన్ యుద్ధం జరిగింది. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో హైకోర్టుల స్థాపనకి శ్రీకారం జరిగింది ఎవరి కాలంలో? లారెన్స్ టైంలో. ఆ తర్వాత చూసుకుంటే లార్డ్ మేయో 69-72 కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఈయన టైంలోనే ఈయన ఆదేశాల మేరకే 69లో డబ్ల్యూడబ్ల్యూ హంటర్ ఇంపీరియల్ గెజిట్ ఆఫ్ ఇండియాని రచిస్తాడు. అలాగే లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాని గిరిసన్ రచిస్తాడు. వెరీ ఇంపార్టెంట్ ఇవి రెండు.
మొదటిసారి జనాభా లెక్కలు లార్డ్ మేయో టైంలోనే జరిగాయి, కానీ అశాస్త్రీయంగా జరిగాయి. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ 70లో ఎర్ర సముద్రం కేబుల్ లింక్ లండన్ బాంబేల మధ్య నిర్మాణం జరిగింది. కతియవర్లో రాజ్కోట్ కాలేజ్, అజ్మీర్లో మేయో కాలేజ్ ఏర్పాటైంది. వ్యవసాయం, వాణిజ్య శాఖ ఏర్పాటు చేశాడు. ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. ఇదే స్థానిక స్వపరిపాలనకి దారితీసింది. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశాడు లార్డ్ మేయో. ఇంట్రడక్షన్ ఆఫ్ స్టేట్ రైల్వేస్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది లార్డ్ మేయోకి సంబంధించి. నెక్స్ట్ నార్త్ బ్రూక్ 72 to 76 వరకు ఉంటాడు. కానింగ్ ప్రవేశపెట్టిన ఆదాయ పన్నుని ఈయన రద్దు చేసేశాడు. బాల్య వివాహ నిషేధ చట్టం తీసుకొచ్చాడు. కూకా ఉద్యమం పంజాబ్లో చెలరేగింది. సో ఇవి మనం క్లాస్ 1లో భాగంగా ఇంకా చాలా ఉన్నాయి. మనం సి రాజగోపాల్చారి వరకు చెప్పుకోవాలి. సో ఇందులో క్లాస్ 1 వరకు ద మోస్ట్ ఇంపార్టెంట్ 25. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా దాదాపు 25 వరకు ఉన్న జనరల్స్ ఉంటారు ఎబో. దాన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఈ క్లాస్ ఉపయోగించుకోండి. ఎందుకంటే డెఫినెట్గా అడిగే ఆస్కారం ఉంది. గవర్నర్ జనరల్స్ గురించి ప్రతి ఎగ్జామ్లో అడగవచ్చు, జతపరిచయం రూపంలో కానీ ఏ విధంగానైనా కానీ. సో కంటెంట్ డీటెయిల్గా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అందుకని ఇది అందించడం జరిగింది. సో టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో చూసుకోండి. మీరు చదువుతున్న విధంగానే చదువుతూ అప్పుడప్పుడు మన ఛానల్ని ఒక లుక్ వేయడం వల్ల మీకు కొన్ని బిట్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఈ కంటెంట్ అయితే ఈరోజు అందించింది మీకు ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా ఉపయోగపడితే ఒక్క సబ్స్క్రైబ్ అనేది మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇతరులకు షేర్ అవుతుంది, మాకు కూడా మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది మీ యొక్క సపోర్ట్. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతిపు. జై హింద్.